మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని మరి విశ్రాంతి దినము అనగా శనివారం రోజు గడిచిపోగానే వారు ఆదివారము తెల్లవారుజామున ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం. సమాధి దగ్గరకు వెళ్ళిన వారిలో ఇక్కడ మొట్టమొదటి పేరు ఎవరిది ఉన్నదంటే 16 మొదట్లో మగ్దలేనే మరియ అనేటువంటి పేరు. అంటే ఆమెతో కొంతమంది ఉన్నారు. యాకోబు తల్లి అయిన మరియ ఉన్నది, సలోమి ఉన్నది, యేసు ప్రభు యొక్క తల్లి కూడా ఉన్నది. ఆమె లూకా సువార్తలో వాళ్ళ పేర్లు యోహన్న, సూసన్న అనేటువంటి వారు కూడా ఉన్నట్లుగా సువార్తల్లోనికి వెళ్తే మనకు కనబడతారు. అయితే అతి ప్రాముఖ్యముగా ఇక్కడ మగ్దలేనే మరియ గురించి వ్రాయబడ్డది. ఈ మగ్దలేని మరియ ఎవరు అని మనం గమనిస్తే ఈమె 7 దెయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియే. మరియల్లో చాలామంది ఉన్నారు. యోహాను తల్లి అయిన మరియ, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ అని, లేకపోతే మగ్దలేని మరియ, యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియలు ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకత, ఈ మరియలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈమె యేసు ప్రభువుని మొట్టమొదటిగా చూసేటువంటి గొప్ప ధన్యతను పొందుకున్నది. హల్లెలూయా. యేసు ప్రభువు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు ప్రభు అని అంటే ఈ మగ్దలేని మరియకే కనిపించాడు. చూడండి, మరి అందరూ చాలామంది వెళ్ళారు కదా స్త్రీలు, మరి వాళ్ళందరికీ ఎందుకు ప్రభు కనిపించలేదు? ఈమెకొక్కదానికే కనబడడానికి గల కారణం ఏంటి అని మనం గమనిస్తే ఈమెలో ఉన్నటువంటి 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయట. చప్పట్లు కొడతారు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును చూడాలి అని అంటే మొట్టమొదట మన జీవితాల్లో ఏదైతే సాతాను సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళగొట్టబడితే తప్ప ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని మనం చూడలేము. అంటే ఈరోజు మనం పునరుద్ధాన పండగ చేసుకుంటున్నాము. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువుని మనం చూడకపోయినప్పటికీ కూడా వాక్యమును బట్టి, ప్రవచనాలను బట్టి, వాక్య ఆధారాన్ని బట్టి యేసు ప్రభువు తిరిగి లేచాడని నమ్ముతున్నాం. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే మనం చూడలేదు, ప్రభు మరణించింది చూడలేదు, ప్రభువును సమాధి చేసింది చూడలేదు, ప్రభువు సమాధిలో నుండి తిరిగి లేచింది మనం కన్నులతో చూడలేదు. కానీ మనము మన మనోనేత్రాలతో ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో మనము ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరు చూస్తారు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని అని మనం గమనిస్తే ఈ దెయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మగ్దలేని మరియ ఎలాగైతే చూసిందో మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన సాతాను సంబంధమైనటువంటి క్రియలు తొలగిపోయినప్పుడు మాత్రమే ప్రభువుని మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఆ రోజున మనం పునరుద్ధానాన్ని చూడలేదు, కానీ ఈ రోజున మనము చూడకనే నమ్ముతున్నాం ఆయన పునరుద్ధానుడని. అయితే పునరుద్ధానుడైన యేసు ప్రభువును గురించి అనేకులకు మనం ప్రకటిస్తున్న సమయంలో మొట్టమొదట మన జీవితాలలో మనలో ఉన్నటువంటి ప్రతి లోపాలు, ప్రతి బలహీనతలు తీసివేసుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. చూసారు, ఇక్కడ అంటున్నాడు ప్రభువు ఆమెకే మొదట కనపడ్డాడు. ఆయన తల్లి అయిన మరియకు కనిపించలేదు, లేకపోతే సలోమికి కనిపించలేదు, లేకపోతే యోహాను తల్లి అయిన మరియకు కనిపించలేదు, యోహన్న, సూసన్న ఉన్నారు, వారికి కూడా కనిపించలేదు. వారు కూడా ప్రభువును వెంబడించిన వారే, వారు కూడా ప్రభువుకు పరిచర్య చేసిన వారే, వారు కూడా ప్రభువుతో కలిసి మరి సహవాసం కలిగి సువార్త వ్యాపకములో ఉన్నవారే. అయినా వారికి కనిపించలేదంట ప్రభువు. మగ్దలేని మరియకు కనిపించాడు. చూడండి, 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. అంటే ఒక్క దెయ్యం పడితేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరి 7 దెయ్యాలు బట్టి ఈ మగ్దలేని మరియ ఎన్ని ఇబ్బందులు పడ్డదో మనకు తెలియదు. దెయ్యం పట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరిని దెయ్యం పట్టిద్ది? పాపము చేసే ప్రతి వాడిని అపవాది శోధిస్తుంది. అంటే మగ్దలేని మరియ ఒకప్పుడు ఒక భయంకరమైనటువంటి పాపములో ఉన్నదామె. ఆమెను పాపం అనే దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది. ఆమె జీవితం అంతా కూడా పాపముతోనే నింపబడి ఉన్నది.
ఆమె ఎంతో పాపములో నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆమె మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆమెను క్షమించి ఆమె పశ్చాత్తాపాన్ని చూసి ఆమె పాపము నుండి విడిపించిన తర్వాత ఆమెతో ఒక మాట అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నువ్వు సమాధానము కలిగి వెళ్ళు. అంటే పాపం అనేది ఏం చేస్తుందనంటే సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం అనేది ఏం చేస్తుందంటే తొందర కలిగిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. పాపం అనే బీజము ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ జీవితం అంతా కూడా ఒక అగమ్య గోచరంగా మారిపోతూ ఉంటుంది. గమ్యం ఏంటో తెలియదు, గురి ఏంటో తెలియదు, వారు ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియదు. నిజంగానే మరి సేన అను దెయ్యములు పట్టిన వాడిని మనం చూసినప్పుడు కూడా అతని పరిస్థితి ఎలా ఉంది? సమాధుల్లో వాసం చేసేవాడు. హల్లెలూయా. అంటే దెయ్యం పట్టిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, సమాధుల్లో వాసం చేసేవాడంట. అంటే సమాధుల్లో వాసం చేయడం అంటే అర్థం ఏంటి? చచ్చిన శవాల మధ్య. చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయనంటే ఎవరైతే పాపముల చేత చచ్చిన జీవితాలు కలిగి లోకంలో చీకటి కార్యాల్లో నశించిపోతున్నారో అటువంటి వారితో నివాసం చేయడానికి, అటువంటి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ సజీవుడైనటువంటి యేసు ప్రభుతో సహవాసం చేయాలనే ఆలోచన చాలా మందిలో లేదండి. ఈ రోజున సజీవుడిగా యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తున్నాం, కానీ సజీవుడైన యేసయ్యతో సహవాసం చేయడానికి ఎంతమంది వచ్చారయ్యా అంటే కొద్ది మంది మాత్రమే వచ్చారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సహవాసం, దేవునితో సహవాసం లేని వాళ్ళందరూ ఎక్కడున్నారు? సమాధుల్లో, మృతుల్లో ఉన్నారు. సమాధుల్లో ఎవరుంటారు? ఏముంటాయి? శవాలు ఉంటాయి. శవాలు పిలిస్తే పలుకుతాయా? ఇప్పుడు కొంతమందిని ఎంత లేపినా లేవరు. అయ్యా ప్రార్థనకి వెళ్దాం, పిల్లలారా ప్రార్థనకి వెళ్దాం అంటే వాళ్ళు లేవరు. ఎందుకంటే వాళ్ళు శవాల్లాగా నిద్రపోతారు కదా. కాబట్టి వాళ్ళు లేవరండి. అంటే దేవునితో సహవాసం చేసేవారు మాత్రమే ఆ యొక్క నిద్ర మత్తులో నుండి బయటికి వస్తారు. అందుకే లెమ్ము తేజరిల్లుము, నీ మీదికి వెలుగు ఉదయించి ఉన్నది. హల్లెలూయా. లేవాలి, సమాధుల్లో ఉన్నవారు లేవాలి. అంటే అర్థం ఏంటి? చచ్చిన స్థితిలో, పాపములో, లోకములో, చీకటి కార్యాల్లో ఉన్నవారు లేవాలి. పునరుద్ధానుడైన యేసు ప్రభును చూడడానికి నిద్రలో నుండి కూడా లేవవలసిన వారుగా ఉన్నాము. కాబట్టి నీవు ఉన్న స్థలములో పాపం ఉంటే అక్కడి నుండి లేచి బయటికి వచ్చుదురుగాక. నిద్రమత్తులో ఉన్నవారు లేచి బయటికి వచ్చుదురుగాక. నిజంగా శవాలతో సహవాసం చేయడం కాదండి, పాపములో ఉన్న వారితో సహవాసం చేయడం కాదు, దేవునితో సహవాసం చేయడానికి మనము లేచి పరుగెత్తుకొని వచ్చుదుముగాక. చూడండి, యేసు ప్రభు శిష్యులు నిద్రలో ఉన్నారు, కానీ ఈ స్త్రీలైనటువంటి వారు నిద్రలో నుండి లేచి బయటికి వచ్చి పరుగెత్తుకొని ప్రభు సమాధి దగ్గరికి వెళుతూ ఉన్నారు. అంటే సజీవుడైనటువంటి యేసును చూడడానికని కాదు, కానీ సమాధిలో ఉన్న ప్రభువును చూడాలని వెళుతున్నప్పటికీ కూడా ఆ ప్రభువే సజీవుడుగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ రోజున నిజముగా ప్రతి పాపాన్ని, ప్రతి చీకటి కార్యాన్ని విడిచిపెట్టి ప్రభువుని చూడాలని ఆశపడి వస్తూ ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రభు వారికి కనబడి వారితో మాట్లాడునుగాక. హల్లెలూయా. దయ్యాలు పట్టిన వారు సమాధుల్లో ఉంటారు. అంటే లేచే అవకాశము లేదు, మాట్లాడే అవకాశము లేదు, పాట పాడే అవకాశము, ప్రార్థన చేసే అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు. కాబట్టి రాని వాళ్ళందరినీ మనం ఏమనుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు నిద్రలో ఉన్నారు, అంటే దేవుని సహవాసంలో వాళ్ళు లేరు. ఇప్పుడు మగ్దలేని మరియ ఎవరి సహవాసానికి వచ్చిందంటే ఆమె దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సహవాసానికి వచ్చింది. హల్లెలూయా. ప్రభువుతో సహవాసం చేసేవారు అది ఈ సమయం, ఆ సమయం, ఇది రాత్రి, ఇది పగలు, ఇది సాయంత్రం అని అనుకోరండి. ఎప్పుడైతే అప్పుడే ప్రభువుతో సహవాసం చేయడానికి పరుగులెత్తుకొని వస్తారు. హల్లెలూయా. దేవుని సహవాసం లేని వాళ్ళు ఎన్నో సాకులు చెప్తారు. చీకటి కదండి, ఎట్లా రావాలి, నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు వెళ్ళింది ఎవరు, లేకపోతే మేము ఆడోళ్ళం కదండి, మేము ఎలా రాగలం,
ప్రభువుతో సహవాసం చేయడానికి మనకు భయమేమీ లేదు. ఆయన మన స్నేహితుడు. స్నేహితుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఆయనతో మాట్లాడడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన రక్తంలో కడగబడుటను బట్టి, ఆయన బిడ్డలుగా స్వీకరించబడుటను బట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఒక్కరమైనా సరే భయపడనక్కర్లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ సమయం ఈ సమయం అని సాకులు చెప్పి చాలామంది తెల్లవారుజామున ఎందుకు ప్రార్థన రాలేదంటే ఇదే చెప్తారు. రాత్రి కదా, చీకటిగా ఉంది కదా, రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదండి, మరి రోడ్డు మీద ఎవరెవరో తాగుబోతులు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కాబట్టి రాలేకపోయాం. ప్రభువును చూడడానికి ఇవన్నీ ఆటంకాలు ఏమీ కావు. ప్రభుతో సహవాసం చేయడానికి ఇవన్నీ ఆటంకాలు ఏమీ కావు. కానీ ఏంటి ఆటంకపరిచేదని అంటే వారిలో ఉన్నటువంటి సోమరితనం, వారిలో ఉన్నటువంటి బద్ధకం. అసలు చీకటని కాదు, కుక్కలని కాదు, ఒక్కళ్ళని కాదు, ఏంటి వాళ్ళల్లో ఉన్న సోమరితనం, బద్ధకం. దాన్ని ఆ యొక్క నిద్రను జయించి రాలేక యేసు ప్రభు మరణాన్ని జయించాడని ఉదయం వచ్చి పాడతారు 8 గంటలకి. కానీ వీళ్ళు నిద్రనే జయించలేని స్థితిలో ఉన్నారు. నిద్రని జయించడం అనేది చాలా కష్టం. పిల్లల్ని లేపుతూ ఉండండి, లేపుతూ ఉంటే ఇంకా ముసుగుదాన్ని నిద్రపోతూ ఉంటారు కదా. అటువంటి అప్పుడు మనం చల్లటి నీళ్ళు తీసుకెళ్ళి ముఖం మీద జల్లితే అప్పుడు లేస్తారండి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు మా పిల్లల్ని అలాగనే లేపేదాన్ని. 5 గంటలకే మేము కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళం. తెల్లవారుజామున మైకు పెట్టి వాళ్ళు లేవకపోతే పాపం బాగా అలసిపోయి వచ్చి పడుకునేవాళ్ళు. అయినా నేను ఒక్కటే ఆలోచన చేసేదాన్ని, ఈ సమయం పోతే తిరిగి రాదు. కాబట్టి నా పిల్లలు 5 గంటలు లేసి ప్రార్థనలో ఉంటే 6 గంటలకి మళ్ళీ స్నానాలు చేయటం, చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే సరిపోతుంది. కాబట్టి ప్రార్థన సమయం ఎప్పుడు కుదిరిద్దంటే తెల్లవారుజామున 5 గంటలకని. అంత చిన్న చిన్న పిల్లలను కూడా నేను లేవకపోతే నీళ్లు చల్లి లేపి ప్రార్థనలో మోకరింపజేసేదాన్ని. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలారా, దేవుని సహవాసం కొరకు ఒక సమయం అనేది లేదు. ఇది రాత్రి పగలు ఉదయం అనేది లేదు. కాబట్టి ఈ మగ్దలేని మరియా, ఈ స్త్రీలైనటువంటి వారు భయపడలేదు. కారణం ఏంటంటే వీరు వారికి ఉన్నటువంటి ప్రతి పాపం అనే చీకటి కార్యాలు, బంధకాల నుండి, దెయ్యాల నుండి విడుదల పొందిన వారు గనక వారు భయపడకుండా పరుగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు అవ్వమ్మను అదే చేసింది కదా. అవ్వమ్మను ఎట్లా మోసం చేసింది అపవాది? ఎలా చేసింది? ఇది నిజమా? తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ ఫలవృక్షాలను తినొద్దని దేవుడు చెప్పాడా? ఇది నిజమా? ఇది నిజమా అని 10 సార్లు అనేసరికి అవ్వమ్మ కూడా అనుమానం వచ్చేసింది. అవును, దేవుడు ఎందుకు ఇట్లా చెప్పాడు? అన్ని పండ్లు తినమన్నాడు, ఇదెందుకు తినొద్దన్నాడు అని ఆమెలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు అపవాది చెప్తా ఉంది ఏమనంటే, ఇదిగో ఈ పండు నువ్వు తిను దినమున నీ కన్నులు తెరవబడి నీవు దేవత వలె ఉంటావు. ఎలా ఉంటావట? అపవాది చూసారండి ఎలా చెప్తా ఉందో. అంటే అపవాది ఎలా పాపములో పడేస్తుందంటే మనుషుల్ని చిన్న చిన్నగా అది చెప్పాల్సిన రీతిలో చెప్తూనే అది పాపములో అంటే మగ్దలేని మరియ కూడా ఒక అపవాది సంబంధిగా ఉండి అనేకులను మోసపుచ్చినటువంటి జీవితం కలిగి ఉన్నది. ఎంతోమందిని ఆమె మోసపుచ్చింది. అందుకే పాపము చేసే ప్రతి ఒక్కడు దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. అంటే దెయ్యము ఏం దెయ్యం అదంటే పాపం అనే దెయ్యం. మగ్దలేని మరియలో ఉన్న ఆ పాపం అనేటువంటి దెయ్యం, మోసం చేసే దెయ్యం, ఆ దెయ్యము నుండి ప్రభు ఆమెను విడిపించాడు. ఇక ఆమెను విడిపించిన తర్వాత ఆమె మరి ఎన్నటికీ కూడా పాపము చేయలేదండి. హల్లెలూయా. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి, ఏమో వ్యభిచారం చేత పట్టబడ్డది, మరి ఏమన్నా రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్తా ఉంది కదా ప్రభువా, ఏం చెప్తావు నువ్వంటే ప్రభు ఏం మాట్లాడకుండా నేల మీద రాస్తూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరూ కూడా అదే మాట పదే అంటూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, మీలో ఎవరిలోనైనా పాపం లేకపోతే ఆమె మీద రాయి వేసి
వెళ్ళండి. ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంది. నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారు ఏం చేశారంటే, నేను పాపం చేశాను కాబట్టి ఆమె మీద రాయి వేయడానికి మాకు అర్హత లేదు, యోగ్యత లేదు, అధికారం లేదని చెప్పి ఆ రాళ్ళను కింద పడేసి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆమెతో మాట్లాడిన ఒక చక్కటి మాట ఏంటంటే, అమ్మ శిక్ష విధించలేదా అంటే, అయ్యా నాకెవరూ శిక్ష విధించలేదు, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, అయితే నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకము. ఈ మాట చెప్పండి, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము. అంటే ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పాపం అనే దయ్యపు శక్తుల నుండి బయటికి వచ్చిన తర్వాత ఇకను పాపము చేయకూడదు. ఈ రోజున ఎంతమంది పాపము చేస్తూ ఉన్నారో, బాప్తీసాలు పొంది రక్షించబడి కూడా బల్లలో చేయి వేస్తూ కూడా చాలామంది పాపం అనే కోపములో పడిపోతూ ఉన్నారు. నిజంగా అయోగ్యముగా చేయి వేస్తే చాలామంది రోగులయ్యారంట, చాలామంది నిద్రిస్తున్నారని కొరింథీ పత్రికలో ఉంది. బల్లలో చేయి వేస్తూ ఉన్నప్పుడు అయ్యో నేను ఇటువంటి పాపం చేశానే, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతూనే, మరి ఇక ఎన్నడూ ఈ పాపం చేయకుండా నన్ను కాపాడయ్యని మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. చాలామందికి వివేచన ఉండదు, వివేచించకుండా ఆలోచించుకోకుండా వారి జీవితాల్లో బలలో చేయి వేస్తుంది. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఇక నువ్వు పాపము చేయకూడదు. ఒక్కసారి పాపము నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు. మగ్దలేని మరియా ఈ పాపం అనే దయ్యపు శక్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక ఎన్నడూ కూడా పాపము చేయలేదు. చప్పట్లు కొడతారు ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇక ఎన్నడూ పాపము చేయలేదు. ఇంకెప్పుడు కూడా ఆ పాపము ఉన్న స్థలాలకు వెళ్ళలేదు, ఆ పాపము చేసే వ్యక్తులతో సహవాసం చేయలేదు, ఆ పాపము ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ బ్రతుకులోనికి ఆమె దిగజారిపోలేదు. ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, సర్వ సమృద్ధిని ఇస్తున్నాడు. అయితే ఇక నువ్వు పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే ప్రభువు యొక్క రాకడలో ఆయన చూసే గొప్ప ధన్యతను ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. మగ్దలేని మరియ పునరుద్ధానుడైన యేసయ్యను చూడగలిగింది. మనము రెండవ రాకడలో రాబోతున్న ప్రభువైన యేసయ్యను చూసే ధన్యత ఎప్పుడు మనకు కలిగిద్దంటే, మనము పాపము నుండి విడుదల పొంది రక్షించబడిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, బల్లలో చేవేసిన తర్వాత మరలా పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకున్న రోజున ఆయన రాకడలో ఆయన చూసే, ఆయన ప్రత్యక్షతను చూసేటువంటి గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అంటే చాలామందికి ఆశ, ప్రభువా నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి. ఉందా అందరికి ఆశ? చూడాలని ఆశ ఉందా? ఎంతమందికి ఉంది ప్రభువుని చూడాలని ఆశ? అందరికి ఉందా? మరి మగ్దలేని మరియ వలె మనం ప్రభువుని చూడాలి ఆయన రాకడొచ్చినప్పుడు అని అంటే, మనం ఖచ్చితంగా ఇకను పాపము చేయకుండా మనల్ని మనం భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో నిన్ను చూడాలని
నీతో ఉండాలనే కోరిక, నీలా ఉండాలనే తలంపు, నిన్ను చూడాలని యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యను చూడాలనే ఆశ మనందరికీ ఉన్నది. ఆయన దయ కలిగిన ముఖమును, ఆయన జాలి కలిగినటువంటి, కనికరము కలిగినటువంటి ఆ ముఖమును చూడాలని మనమందరము ఆశపడుతూ ఉన్నప్పుడు, ఆయన చూడాలి అని అంటే మనలో ఏ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఉన్నాయో, పాపము మన హృదయాల్లో మరి గూడు కట్టుకొని పోయిందో, దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి మనం ప్రభువుని చూడాలని పరుగులెత్తే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆయన చూడాలనేటువంటి ఆశతో ఆమె పరుగులెత్తుచూ ఉన్నప్పుడు నిజంగా జాలి, దయ, కనికరము కలిగినటువంటి ప్రభువు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగానే ప్రియ బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో మనము ప్రభువును చూడాలనే ఇక్కడ వరకు వచ్చాం. అయితే ప్రభువును చూసే ధన్యత మనకు కావాలనంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసుకోవాలి. ఏం తీసివేసుకోవాలి? ఏ పాపమైతే ఉన్నదో, ఇప్పుడు మీరు అనుకోవచ్చు మేము పాపాలన్నీ విడిచిపెట్టామండి, రక్షించబడ్డామని. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దేవుని మాటలను ధిక్కరించి మన ఇష్ట ప్రకారంగా జీవించడమే పాపం. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేయకపోవటమే పాపం. ఆదివారం ఆరాధన చేయకపోవటం పాపం. ఉపవాసం చేయకపోవటం పాపం. పాపం అంటే మీరేమనుకుంటున్నారు? వ్యభిచారమో, విగ్రహారాధనో, దొంగతనం, అవన్నీ పెద్ద పెద్ద పాపాలు. అవి లోకంలో ఉన్నవారు చేస్తున్నారు. మరి మాలో ఏ పాపం లేదు కదా, మేము చాలా నీతిమంతులం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆత్మీయ బిడ్డల్లో ఉండేటువంటి పాపం ఏంటో తెలుసా? అది ఎలా ఉంటుందని అంటే అది కనబడకుండా ఉంటుంది. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారిలో పాపము కనబడదండి. లోకములో ఉన్నవారు పాపం చేస్తున్నప్పుడు కనిపిస్తుంది, స్పష్టంగా కనబడుతుందా? వాళ్ళు విగ్రహారాధన చేసేది కనిపిస్తుంది, వాళ్ళు చీకటి కార్యాలు చేసేది కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ స్పష్టంగా లోకానికి కనబడుతున్నాయి. కానీ క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు చేసే పాపము ఎవ్వరికీ కనిపించదు. ఎవ్వరికీ. అది ఎలా ఉంటుంది ఆకారం అసలు అంటే, బియ్యంలో నల్లరాళ్ళు, తెల్లరాళ్ళు ఉన్నాయి కదా. బియ్యంలో ఏమున్నాయి? నల్లరాళ్ళు. చూసారా ఎప్పుడైనా మీరు? బియ్యంలో ఏ రాళ్ళు ఉంటాయి? అమ్మ, ఎవరికి తెలియనట్టుగా మీరేనా అన్నం వండేది ఇంట్లో? బియ్యం ఎప్పుడైనా ఏరుతున్నారా? అంటే ఒకప్పుడు ఏరి సెరిగి చక్కగా వండేవాళ్ళు గాలిచ్చి, రాళ్ళు వస్తాయని. కానీ ఇప్పుడు మొత్తం శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి ఇస్తుంటారు కాబట్టి మనకు అర్థం కావట్లే. అయినప్పటికీ కూడా ఎంత శుభ్రం చేసి ఇచ్చినా ఏదో ఒక రోజు మరి మీ ఆయన పంటి కింద ఎప్పుడో పడి ఉంటుంది ఒక రాయి అయినా. హల్లెలూయా. ఆ రాయి తీసి చూపెడితే అది ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. ఆ రాయి ఎలా ఉంటుంది? అసలు ఇది పన్ను ఇరిగిందా రాయేనా? నీ పన్నే ఇరిగినట్టుంది అన్నట్టుగా ఉంటుంది. అది రాయిలాగా ఉండదు, పన్నే ఏదో చివరిని ఇరిగి ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అంటే క్రైస్తవుని యొక్క పాప జీవితము ఒక తెల్ల రాయి వల్లే కనబడకుండా ఉంటుంది. బియ్యంలో కలిసిపోతుంది. అది నల్లరాళ్ళని ఏరి పారేస్తాం, కానీ తెల్ల రాయిని మనం ఏరలేం, అది కనబడకుండా ఉంటుంది. కాబట్టి కనబడేటువంటి వారిని చూసి మనం చాలాసార్లు ఉప్పొంగిపోతాం. వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, కానీ నేను చాలా నీతిగా ఉంటున్నాను, చాలా భక్తిగా ఉంటున్నాను, చాలా చక్కగా ఉంటున్నాను, నా వంటి వారు ఎవరు లేరు అని అనుకుంటాం. కానీ మన హృదయంత రంగములో దాగబడి ఉన్నటువంటి ఆ పాపము, మలినం అనేది ప్రభు చూస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళి దాక్కోవాలనుకున్న ఆ పాపము దాగబడదు. ప్రభు కంటికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. పాపము నీ జీవితంలో ఏలుబడి చేసినంత వరకు నువ్వు ఇంకా ఆ పాపం అనే దెయ్యముతో నువ్వు పీడించబడుతున్నావు. అటువంటప్పుడు నువ్వు ప్రభువుని చూడలేవు, ప్రభువు రాకడలో ఎత్తబడలేవు. ఆ కనబడకుండా తెల్లని రాళ్ళ వలె ఉన్న పాపం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు తీసి పారవేయుదువుగాక. దాన్ని ఏం చేయాలి మనము? ఆ బలహీనతని, ఆ రాయిని, ఆ యొక్క ప్రమాదకరమైన దాన్ని, పండ్లను ఎరగొట్టే ఆ రాయిని తీసి ఎట్నో గట్ట, అయ్యా నాలో ఏ చిన్న పాపం ఉన్నా అయ్యా నాలో నుండి తీసి పారవేయి ప్రభు అని చెప్పి
ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మగ్దలేనే మరియ తన హృదయంలో ఎటువంటి పాపము కూడా లేకుండా తన హృదయాన్ని శుద్ధి చేసుకుంది. హల్లెలూయా. తన హృదయాన్ని ఏం చేసుకుంది? శుద్ధి చేసుకుంది. అందుకే దెయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేనే మరియ. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అంటే ఒక వ్యక్తి పాపము నుండి బయటకు వచ్చిన తర్వాత, తన హృదయంలో పాపమును తీసివేసుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, మరి హృదయం శుద్ధిగా ఉన్నప్పుడంట ప్రభువును చూసేటువంటి గొప్ప ధన్యతను ప్రభువే అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. కొండ మీది ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, నీ హృదయము శుద్ధిగా ఉంటే నిజంగా, నీవు బుద్ధిగా ఉంటే నిజంగా నీవు ప్రభువును చూస్తావు. హల్లెలూయా. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.